బీట్రూట్ పల్లి పొడి కూర కాంబినేషన్ బాగుంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ పల్లి పొడి కూర కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1/2 కిలో, వేయించిన పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజుగారు, రెడీ మేము నేర్చుకోవడానికి. ఓకే అండి, సో మేము కూడా రెడీ. సో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం పొడి కూరలా చేసుకుంటున్నాం కదా. సో దాని కొరకు బీట్రూట్ను అంటే కరెక్ట్ ఒకే సైజులో వచ్చే విధంగా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలండి. సో దానివల్ల మనకు అక్కడ కొంచెం టైం అనేది తగ్గుతుంది. బట్ ఇక్కడ మంచిగా సాఫ్ట్గా అవుతాయి కాబట్టి మనకు తినేటప్పుడు కూడా కొంచెం సాఫ్ట్గా కొంచెం బాగుంటుంది. సో ఇలా ముందుగా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఏ కాయగూర అయినా మనం ఏంటంటే ఒకే సైజ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. అవునవును, చాలా మంది చిన్నగా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మాకేం చెప్తారంటే పెద్దవాళ్ళ ఇంట్లో పెద్ద సైజులో కట్ చేసుకుంటే దానిలోని న్యూట్రిషన్ వాల్యూ ఇంకా ఉంటుందని అంటారు. సో మన న్యూట్రిషనిస్ట్ గారు బాగా తెలుస్తుంది ఆ విషయం. సో దీంట్లో ఫస్ట్ ఒక పొడి తయారు చేసేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు. సో పల్లీలు ఏంటంటే నేను ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను. అంటే మనకు పైన పొట్టు తీసేయాలి కాబట్టి సో దూరగా వేయించేసి పొట్టు తీసేసి పెట్టేశాను. సో ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఓకే, సో రెడీ అండి. సో ఇక్కడ స్టవ్ కట్టేసి దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. కొంచెం చల్లారాలా అండి? అంటే పల్లీలు అవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ టెంపరేచర్ అనేది సరిపోతుంది. అంటే కొద్ది క్వాంటిటీలోనే తీసుకున్నాం కదా, మరి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా పులుపు ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు, ఓకే, ప్లస్ పల్లీల పొడి అనుకున్నాం కదండి. సో వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, మిక్సీ పట్టాలండి? అవునండి. సో ఫైన్ పౌడర్లా కావాలి మనకు. ఓకే, చూస్తున్నాం కదండి మన షెఫ్ గారు చక్కగా దాన్ని ఫైన్గా పౌడర్ లాగా చేస్తున్నారు. మళ్ళీ స్టవ్ ఆన్ చేయనా? పొడి అయిపోయింది కదా, రెడీ. ఒకసారి చూపిస్తారా అది? సో ఇలా ఫైన్గా వచ్చేసాలి మనకు. సో ఇది పైనుంచి మనం చల్లుకుంటే మొత్తం ఆ బీట్రూట్కి ఫుల్ కోటింగ్లా వచ్చేస్తుంది. తినేటప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తాయండి. యమ్ యమ్. సో ఇది కావాలంటే నిల్వ చేసుకోవచ్చు మనం ఈ పొడి. సో వేరే పెట్టుకోవాలా? మామూలు బయట పెట్టేసుకున్నా సరిపోతుందండి. అంటే ఎక్కువ సన్లైట్ డైరెక్ట్గా తగలకుండా ఉంటే మనకు ఒక 10 days అలా ఉంటుందండి. 15-20 days కూడా ఉంటుంది. బట్ మంచి రిజల్ట్ అనుకుంటే మటుకు అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవడం చాలా అంతే శ్రేయస్కరం. అదే. ఎస్. సో నెక్స్ట్ ఇంకా పోపు పెట్టేసుకోవడమే. సో ముందుగా ఎండుమిరపకాయలు. సో ఇలాంటి వాటిలో ఎండుమిరపకాయలు చాలా మంది ఏంటంటే సైడ్లో వాళ్ళు నంచుకొని తింటూ ఉంటారు కారానికి. ఎస్. సో డ్రైగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పప్పులో పోపు ఉంటే బాగుంటుంది. సో ఇవి కూడా కొంచెం మనకు దూరగా వేయాలి. సో కరకరలాడేటట్టు, పంటికి తగిలేటట్టు. ఎస్. ఓకే, కొంచెం లైట్గా అలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మిగతావి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు. సో ఇలా చిన్నగా అయినా పర్లేదు, కొంచెం బారుగా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అందులో మిరియాలు కూడా వేశారు మీరు? ఎస్ అండి. సో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగువ అనేది వాళ్ళ ఇష్టం అండి. సో ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బీట్రూట్. నాకు ఈ వెజిటేబుల్ ఎంత ఇష్టమో తెలుసా? చాలా ఇష్టం. ఎందుకంటే ఐ లైక్ ద కలర్ అండి. ఎస్. దీనిలోని బ్యూటీ, ఇందులోను క్యారెట్లోను రెండిట్లోనూ. కొద్దిగా పసుపు అండి, అలాగే సరిపడా ఉప్పు. చాలా మంది అంటే కొంచెం అది బీట్రూట్ జ్యూస్ కూడా ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటారు కదండి. అవును. సో అది కొంచెం
వడగట్టిన తర్వాత మిగిలిపోయే ఆ పిప్పి ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా మనం ఇలా పోపులా వేసేసుకొని చపాతీతో కానీ లేదా రైస్తో పాటు కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. అవునా? ఓకే, అంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి వేస్టేజ్గా పడేసే బదులు దాంతో ఒక డిష్ కూడా మనకు రెడీ అయిపోతుంది. అది గుడ్ ఐడియా. జ్యూస్ తీసేసుకోవచ్చు. సో మిగిలిన దాంతో కూడా మనం ఇలా డిష్లు తయారు చేసుకోవచ్చు అండి. చట్నీలా కూడా చేసుకోవచ్చేమో, అలాగో అది ఉంటుంది కాబట్టి. అలా ఒక్కొక్క ఐడియా అలా పుట్టుకొస్తూ ఉంటుంది. డిప్స్ ఉంటాయి అలా. సో చివరిగా మనం ఇందాక తయారు చేసి పెట్టేసుకున్న పొడి అండి, పల్లీల పొడి. పండగల హెవీ ఫుడ్ అయిన తర్వాత ఇలాంటివి తీసుకుంటే కొంచెం లైట్గా ఈజీ టు డైజెస్ట్, హ్యాపీ ఫుడ్ అన్నమాట ఇది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఫ్రెష్గా చేసేసుకున్నాం కదా పొడి. సో కొద్దిగా కొత్తిమీర, సో కొద్దిగా మనం ఏంటంటే మనం పల్లి పొడి కాబట్టి సో అది వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మనం దీంట్లో కలపకూడదండి, అడుగు పట్టేస్తుంది పల్లి కానీ నువ్వులు కానీ జీడిపప్పు కానీ. సో కాబట్టి కొంచెం ఆ వేడి ఆ ఫ్లేవర్స్ వాటికి తలిగేంత వరకు పెట్టేసి ఆ తర్వాత చూసుకొని తీసేసుకోవాలి. అందుకనే చివర్లో వేస్తూ ఉంటాం కదా ఈ పొడిలో. ఎస్ అండి. సో 2 బెనిఫిట్స్ దానివల్ల. చివర్లో వేస్తే సో అడుగు పట్టకుండా కూడా ఉంటుంది, ఇంకొకటి లాస్ట్లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా ఇంకా బాగా ఉంటాయి మనకి. ఓకే, సో బీట్రూట్ పల్లి పొడి కూర రెడీ అండి. రెడీ టాటడాయ్. చాలా చాలా బాగుందండి, చాలా సులువు కూడాను. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. మరి తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? బీట్రూట్ పల్లి పొడి కూర తయారీ విధానం. ముందుగా బీట్రూట్ తరిగి ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీలోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు, వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న బీట్రూట్, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ పల్లి పొడి కూర సర్వ్ చేయడానికి రెడీ.